అండగా మేమున్నాం. ఇప్పుడు మనం కొన్ని స్లోగన్స్ చెప్తే ఈ స్టాండ్కి ఇక్కడ జెండాలు ఉన్నాయి. దయచేసి జెండాలు లేని వాళ్ళందరూ 2 సార్లు చెప్పాలి. ఓకేనా? నారీ శక్తి. మన అందరి ప్రీతమ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వర గారు మన మధ్యకు వచ్చేస్తున్నారు. అందరూ స్వాగతం. దగ్గుబాటి పురంధరేశ్వర గారు. రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ దగ్గర నుండి మహిళా లోకం ఇవాళ సమాయత్తమయ్యి పాదయాత్ర నిర్వహిస్తున్నారు. నిరసన పాదయాత్ర. ఇది ఎందుకంటే ఏదైతే 33% రిజర్వేషన్లు అతి త్వరలో రాబోతుంది, చట్టసభల్లో మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరగబోతుంది అని మహిళలందరూ ఆశించినటువంటి సందర్భంలో ఈ మహిళా బిల్లు పాస్ అవుతుంది. ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం అక్కడ పార్లమెంట్లో ఆవిష్కృతం అవుతుంది అని చెప్పి అందరూ భావించినటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఇండి కూటమి ఒక రకంగా కుట్ర అని కూడా అనొచ్చు. ఆ బిల్లు వీగిపోయే విధంగా వారు వ్యవహరించినటువంటి తీరు మహిళా లోకం అంతా కూడా చూసింది. 33% రిజర్వేషన్ రాకుండా ఉండటానికి ఏదో ఒక టెక్నికల్ ఇష్యూని లేపి మొట్టమొదటగా 2026 సెన్సస్ ప్రకారం అయితే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సీట్లు తగ్గిపోతాయని, కానీ అమిత్ షా గారు ఖచ్చితంగా చెప్పారు అవేమీ తగ్గవు, ఇప్పుడున్న సీట్లకి 50% జతపరుస్తామని చెప్పి వారు చెప్పారంటే మనకి 25 సీట్లు ఉంటే అవి 38 అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పార్లమెంట్లో ఈరోజు ఆ బిల్లు వీగిపోయినటువంటి సందర్భంలో మనకున్నటువంటి 25 పార్లమెంట్ సీట్లు ఇవాళ 20 సీట్లకి కుదించుకుపోయేటువంటి అవకాశం ఇవాళ మన రాష్ట్రంలో ఉంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. రెండవది, ఓబీసీ రిజర్వేషన్ లేదు అని చెప్పి వాళ్ళు ఒక అంశాన్ని లేవనెత్తారు. ఇవాళ ఇండి కూటమిని ఆలోచించుకోమని చెప్పి గుండెల మీద చేయి వేసుకుని ఒక్కసారి అంతర్మథనం చేసుకోమని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. సీతారాం కేసరి గారు వారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నటువంటి సందర్భంలో వారి టైం కంప్లీట్ కాకుండానే వారిని దించేసి వారిని అవమానపరుస్తూ మరి సోనియా గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్ గారు వారు ప్రధాని అయిన తర్వాత 23 రోజుల్లో వారి యొక్క సపోర్ట్ని ఉపసంహరించుకుని వారిని గద్దె దించినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఆ రకంగా బీసీలని అవమానించినటువంటి చరిత్ర వారికే ఉంది. మండల్ కమిషన్ కావచ్చు, కాకా కాలేల్కర్ కమిటీ రిపోర్ట్ కావచ్చు, వీటన్నిటినీ కూడా బుట్టదాఖలు చేసినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ఈ రకంగా బీసీలని అవమానపరిచినటువంటి పార్టీలన్నీ ఇవాళ ఇండి కూటమిగా కలిశాయి. కానీ భారతీయ జనతా పార్టీ బీసీలని గౌరవించింది. ఒక బీసీని దేశ ప్రధాని చేయడం మాత్రమే కాకుండా బీసీ కమిషన్కి సైతం ఇవాళ చట్టబద్ధతను కల్పించినటువంటి ఘనత కూడా మరి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికే దక్కుతుంది. అదేవిధంగా సోనియా గారు తొందర ఎందుకు అని చెప్పి ప్రశ్నించారు. మరి అదే సోనియా గాంధీ గారు 2023వ సంవత్సరంలో నారీ శక్తి వందన్ అధినియం పాస్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో డీలిమిటేషన్తో పని లేదు, మనకి జనగణనతోటి పని లేదు, వెంటనే ఇది అత్యవసరం, మీరు పాస్ చేయండి అన్నారు. అంటే వారు పట్టుబడితే అది అత్యవసరం, మేము కనుక పట్టుబడినట్లయితే అది తొందరపాటు అని చెప్పి వారు అభివర్ణించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి దేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆలోచించుకోవాలి. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి సాధికారత కోసం అనేక కార్యక్రమాలు చేశారు. జన్ధన్ యోజన, మరుగుదొడ్ల నిర్మాణం, సురక్షిత్ యోజన, మాతృత్వ వందన్ యోజన, ఇంద్రధనుష్ యోజన, ఈ రకంగా అనేక కార్యక్రమాలు, లక్పతి దీది, డ్రోన్ దీది, ఇవన్నీ కూడా మహిళల కోసం చేశారు. ఇవాళ మేము ధైర్యంగా చెప్పగలం, మహిళల యొక్క సాధికారత కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కట్టుబడి ఉన్నది అని చెప్పి మేము ధైర్యంగా చెప్పగలం. అదే ధైర్యం ఇవాళ ఇండి కూటమికి ఉన్నదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. 3 దశాబ్దాల మహిళల కళని ఇవాళ పటాపంచలు చేసినటువంటి ఘనత కూడా వారికే దక్కుతుంది. మహిళా లోకం వారిని క్షమించదు. మన ప్రియతమ పార్లమెంట్ సభ్యురాలు
ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారు కూడా ఒక 2 నిమిషాల్లో. పార్టీలో దీనికి సంపూర్ణమైనటువంటి అయి ఉండాలి, మూర్ఖత్వమైన అయి ఉండాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అభిమాన సిరే